హలో ఆల్ అండ్ వెల్కమ్ టు దేవ్. పవన్ కళ్యాణ్ గారు తన హీరో కాకముందే తన అన్నయ్య కోసం రియల్ లైఫ్ రౌడీస్ని చెతకబాదారు. ఆర్జీవి గారు తన సిస్టర్ని జస్ట్ చూశాడని చెప్పి ఒకడిని రాత్రిపూట చెట్టు కట్టేశారు. చిరంజీవి గారు అయితే హీరోయిన్ని కొంతమంది ట్రబుల్ చేస్తున్నారు అని చెప్పి గన్ తీసి వాళ్ళకి గురి పెట్టారు. వీళ్ళందరూ హీరోసే. హీరో అసలు ఈ మాటకు అర్థం ఏంటి అంటే ఎక్కడైనా తప్పు జరిగితే ఎదిరించడం, తన వెనక ఎవ్వరూ లేకపోయినా ఇచ్చిన మాట కోసం ఒంటరిగానైనా నిలబడటం, తన వాళ్ళ జోలికొస్తే అవతల వాళ్ళకి బుద్ధి చెప్పడం, మన వాళ్ళని సేవ్ చేసుకోవడం, ఇవన్నీ హీరోకున్న లక్షణాలు. బేసిక్గా ఇవన్నీ మనం సినిమాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. యూజువల్గా వాళ్ళే ఇవన్నీ చేస్తూ ఉంటారు. సినిమాల్లో నటించే చాలా మంది హీరోలు రియల్ లైఫ్లో కూడా హీరోలే. సో ఈరోజు మన వీడియోలో ఏదైనా ఆపద వస్తే తనతో ఉన్న వాళ్ళ కోసం అడ్డంగా నిలిచిన సినిమా వాళ్ళ రియల్ లైఫ్ హీరోయిక్ మూమెంట్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మొదలెడదాం. అప్పట్లో చెన్నై కొడంబాకం బస్తీలో పెద్ద పెద్ద రౌడీ షీటర్స్ ఉండేవాళ్ళు. ఒకసారి అక్కడ ఒక గెస్ట్ హౌస్లో చిరంజీవి గారు అండ్ కోడి రామకృష్ణ గారి సినిమా షూట్ జరుగుతూ ఉంటే అప్పుడే కొంతమంది రౌడీలు వచ్చేసి చిరంజీవి గారిని చూసి ఏ గొల్టీ హీరో అని ఎగతాళి చేయడం స్టార్ట్ చేశారు. అయితే మూవీ యూనిట్ వాళ్ళ మాటలు పట్టించుకోలేదు, కానీ వాళ్ళు మాత్రం ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. లంచ్ బ్రేక్లో చెన్నైలో ఉన్న ఇంటికి వెళ్ళిన చిరంజీవి గారితో డ్రైవర్ వచ్చేసి సార్ మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం సార్ ఆ రౌడీస్ మీద, లేకపోతే ఇంకా ఓవర్ చేస్తారని చెప్పారు. కానీ చిరంజీవి గారు మాత్రం ఇంకా 2 గంటలే షూటింగ్ ఉంది కదా, ఇలాంటివేం వద్దు, 2 గంటలు ఓపిక పట్టేస్తే అయిపోద్ది అని చెప్పి వాళ్ళని పంపించేశారు. అయితే చిరంజీవి గారికి తెలీదు వీళ్ళు మాట్లాడుకున్న మాటలు అప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వింటున్నారు అని చెప్పి. చిరంజీవి గారు నార్మల్ గా షూటింగ్ స్పాట్ కి వెళ్ళిపోయారు. అక్కడ హీరోయిన్ డైరెక్టర్ తప్ప మిగతా యూనిట్ ఎవ్వరూ లేరు. ఏమైందని అడిగితే షూటింగ్ లో రౌడీలు చేసిన అల్లర్ల గురించి కళ్యాణ్ బాబు విని వాళ్ళతో గొడవపడుతున్నాడు సార్ అని చెప్పారంట. ఇంకా చిరంజీవి గారి రియాక్షన్ మీరే ఊహించుకోండి. అప్పటికే కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఉన్నారు. ఆయన రౌడీల దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని వార్నింగ్ ఇచ్చారు, కానీ వాళ్ళు వెళ్ళలేదు. ఇక మాట పెరిగి కుప్పుస్వామి అనే రౌడీ కళ్యాణ్ గారి షర్ట్ పట్టేసుకున్నారు. ఇంకేముంది, అసలు మాట అంటే పడని కళ్యాణ్ గారి మీద చెయ్యి పడితే ఊరుకుంటారా, ఆ రౌడీని తుక్కుగా కొట్టేశారు. అది చూసిన మిగతా రౌడీలు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. పాపం కళ్యాణ్ గారు కొట్టిన దెబ్బలకి కుప్పుస్వామి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. చిరంజీవి గారు వెళ్ళి ఆయన పరామర్శించి ఆ తర్వాత కళ్యాణ్ గారితో మార్షల్ ఆర్ట్స్ వస్తే ఎవరి పడితే వాళ్ళు కొట్టేస్తావా అని అడిగారంట. పవన్ కళ్యాణ్ మాత్రం ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. కానీ ఆ నెక్స్ట్ రోజు కుప్పుస్వామి దగ్గరకు వచ్చేసి అతనికి సారీ చెప్పి వదిన సురేఖ గారి సహాయంతో హాస్పిటల్ ఖర్చులన్నీ తనే చూసుకున్నారంట. తమ్ముడు పవన్ కళ్యాణ్ పవర్ అంటే అది, అన్న మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. అందుకే ఒకసారి చరణ్ అన్నారు, నాన్నగారు టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఎవ్వరి మాట పట్టించుకోకుండా కష్టపడి పనిచేస్తున్నప్పుడు డాడీ వెనకాల ఒక పర్వతంలాగా ఒక స్తంభంలాగా ఒక్కరు నుంచున్నారు, అతనే కళ్యాణ్ బాబాయ్ అని చెప్పి. ఇలాంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడే అది నిజం అనిపిస్తుంది కదా. బయటకి కనిపించరు కానీ కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్. అప్పట్లో తన వల్ల తన ఇంట్లో ఒక మనిషికి ప్రాణహాని ఉందన్నట్టు టీవీ ఛానల్స్ లో న్యూస్ వస్తే తన దగ్గర ఉన్న పిస్టల్ ని రిటర్న్ చేసేసి సంచలనం సృష్టించారు ఆయన. అది జరిగిన కొన్ని గంటలకే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి స్థాపించి స్టాఫ్ కి డబ్బులు ఇవ్వడం కోసం దాచిపెట్టుకున్న డబ్బు బ్యాంకులో 1,05,00,000 ఉంటే అందులో ₹1,00,00,000 చెక్ రాసేసి ఇచ్చేశారు. అత్తారింటికి తారైతే ఆడియో ఫంక్షన్ లో త్రివిక్రమ్ గారు కళ్యాణ్ గారి స్టాఫ్ కళ్ళల్లో నేను భయం చూశాను ఉంటే నాకప్పుడు అర్థం కాలేదు, ఈ విషయం తెలిసాక నాకు అర్థమైంది అలా ఉండేవారు ఆయన. కళ్యాణ్ గారిది అన్న కోసం హీరోయిజం అయితే రామ్ గోపాల్ వర్మది తన సిస్టర్ కోసం హీరోయిజం. ఆర్జీవి గారి చెల్లెలు 10th క్లాస్ లో ఉండేటప్పుడు ఆవిడ వెనక ఒక అబ్బాయి నెలల తరబడి ఫాలో అయ్యేవాడంట. ఆవిడ ఈ విషయం ఇంట్లో చెప్పడానికి భయపడ్డారు, ఎక్కడ స్కూల్ మానిపించేస్తారా అని, ఎక్కడ కాలనీ మొత్తం తెలిసిపోతుందా అని చెప్పి. ఇది గమనించిన ఆర్జీవి ఫ్రెండ్ ఒకరు ఆ విషయం ఆర్జీవి గారితో చెప్తే ఆయన బస్ స్టాప్ కి వెళ్ళి చూశారంట. అంతే, నైట్ 9 o'clockకి స్కూటర్ మీద వెళ్ళి ఆ ఫాలో అవుతున్న వాడిని అండ్ వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకొచ్చి వాళ్ళ కాలనీలో తాడు కట్టేసి కొట్టేశారు. అండ్ ఆర్జీవి గారు ఫాదర్ వచ్చేసి సర్లే ఆ ఏజ్ లో ఇలాంటివి చేస్తూ ఉంటారు వాళ్ళని కొట్టకు అంటే ఆర్జీవి గారు మాత్రం అసలు నా చెల్లి వెనక వాడు ఎంత ధైర్యం ఉంటే అలా చూశాడు, వాడిని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి అతన్ని బాగా కొట్టేశారంట. ఆ తర్వాత ఆ ఫాలో అయిన వాడు ఆర్జీవి చెల్లెల దగ్గరికి వెళ్ళి అసలు నేను నీతో కనీసం మాట్లాడానా, టచ్ చేశానా, లేదు కదా అని అంటే అక్కడే ఉన్న ఆర్జీవి గారు నువ్వు ఏం చేయకపోయినా అసలు నువ్వు మా చెల్లెలు వంక ఎందుకు చూసావు, అసలు ఎందుకు ఫాలో అయ్యావు, ఏమనుకుంటున్నావని గట్టిగా అడిగారంట. ఈ కథ వింటుంటే చంటి సినిమాలో హీరోయిన్ వాళ్ళ అన్నయ్యలు గుర్తొస్తున్నారు కదా. ఇక నెక్స్ట్ శ్రీహరి గారి గురించి చెప్పాలి. ఆయన రియల్ స్టార్ అని ప్రూవ్ చేసుకున్న ఇన్సిడెంట్ ఇది. ఆయనకి 2 ఫోన్స్ ఉంటాయి, పర్సనల్ నెంబర్ ఒకటి, పబ్లిక్ నెంబర్ ఒకటి. ఒకసారి నైట్ 12:30కి ఆయన పబ్లిక్ నెంబర్ కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ ఏంటి అంటే షిరిడి నుండి హైదరాబాద్ ఒక బస్సు వస్తుంది. ఆ బస్సులో ఒక వైఫ్, హస్బెండ్ అండ్ వాళ్ళిద్దరు కూతుర్లు ఉన్నారు. అదే బస్సులో తాగేస్తూ ఉన్న ఒక 5గురు ఆ ఆడపిల్లల మీద కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక అది చూడలేక ఆ హస్బెండ్ వాళ్ళని అందరి ముందు తిట్టేశాడు. అలా తిట్టేసరికి ఆ తాగేసి ఉన్న వాళ్ళు ఏమన్నారంటే బస్సులో చాలా మంది ఉన్నారు కాబట్టి బ్రతికిపోయావు, బస్ సనత్ నగర్ రాగానే నా కొడకాని
నేను కొడతాను చూడని వార్నింగ్ ఇచ్చారంట. ఆ హస్బెండ్కి ఏం చేయాలో తెలియక తెలిసిన పెద్దల్లో శ్రీహరి గారి నెంబర్ ఉంటే ఆయనకి మిడ్ నైట్ అయినా సరే ఫోన్ చేశారు. ఆయన చెప్పిందంతా విని శ్రీహరి గారు, సరే దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చావు, కామ్గా ఉండు, మా వాళ్ళు వస్తారు, భయపడకు అని చెప్పి ఫోన్ పెట్టేశారు. టైం ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. బస్ ఎస్ఆర్ నగర్ దగ్గరకు వచ్చేసింది. అతను మళ్ళీ శ్రీహరి గారికి కాల్ చేశారు, అన్న ఎవరైనా వచ్చారా అని చెప్పి. శ్రీహరి గారేమో, ఒకసారి నువ్వు బండి దిగి కిందకి రా అని చెప్పారంట. ఆయన బస్ దిగేసరికి ఒక ఎన్డీవర్ కారులో నిద్రమోహంతో టీ షర్టు కింద లుంగి వేసుకొని శ్రీహరి గారు ఆ బస్ కోసం తను కాపాడాల్సిన ఫ్యామిలీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారంట. అది శ్రీహరి గారు అంటే. తన ఫ్యామిలీని సేవ్ చేసుకున్నందుకు ఆయన వచ్చేసి శ్రీహరి గారి కాలు పట్టేసుకున్నారంట. అసలు ఫోన్ చేసింది ఎవరో తెలీదు, ఫేకో నిజమో కూడా తెలీదు. బస్సులో ఉన్న వాళ్ళంతా ఎంత డేంజరస్తో తెలీదు. మిడ్ నైట్ లో ఒక ఆపదలో ఉన్నా కాపాడన్నా అని చెప్పిన ఒక్క ఫోన్ కాల్ కి శ్రీహరి గారు నిలబడిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఆయన రియల్ లైఫ్ లో కూడా హీరోయే కదా. ఈ మూడు ఒక రకమైన హీరోయిజం అయితే, మన చిరంజీవి గారు అండ్ కింగ్ నాగార్జున గారిది ఇంకొకటి. వీళ్ళు హీరోయిన్స్ కోసం హీరోలా నిలబడ్డారు. ఒకసారి చిరంజీవి గారు అండ్ సుహాసిని గారు కేరళలో షూట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడికో వెళ్తూ ముందు కారులో చిరంజీవి గారు వెళ్తుంటే బ్యాక్ కారులో సుహాసిని గారు, తన హెయిర్ డ్రెస్సర్ అండ్ డాన్స్ మాస్టర్ తారా గారు ఉన్నారంట. అలా వెళ్తుంటే కొంతమంది తాగేసి ఉన్న వాళ్ళు సుహాసిని గారి కారుని ఆపేసి ఆ కారు మీద బీర్ బాటిల్స్ విసరడం స్టార్ట్ చేశారు. ఇదంతా చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ కారు దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న గన్ తీసి ఆ తాగేసి ఉన్న వాళ్ళ వైపు ఏం చేశారు. గన్ చూసేసరికి వాళ్ళు భయపడిపోయారు. ఆ తర్వాత యూనిట్ వాళ్ళు వచ్చి వాళ్ళని చిత్తకబాదారు. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు, ఎవరైనా హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళ కోసం మనం నిలబడడం కంటే గొప్ప హీరోయిజం ఏముంటుంది చెప్పండి. అందుకే చిరంజీవి గారు కూడా రియల్ లైఫ్ హీరోనే. అండ్ సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే కింగ్ నాగార్జున గారిది కూడా ఒకటి ఉంది. ఈ విషయం స్వయంగా ఆర్జీవి గారు షేర్ చేసుకున్నారు. ఆయన డైరెక్టర్ అవ్వకముందు తనకున్న కాంటాక్ట్స్ తో కొన్ని షూటింగ్స్ కి వెళ్ళేవారంట. అలా ఒకసారి నాగార్జున గారు తన విజయ్ అనే సినిమా షూటింగ్ కర్ణాటకలో ఏదో ఒక ఐలాండ్ లాంటి ప్లేస్ లో షూట్ జరుగుతూ ఉంటే అక్కడ ఆ షూట్ చూడడానికి వచ్చిన కొంతమంది స్టూడెంట్స్ హీరోయిన్ తో ఇన్సల్టింగ్ గా మాట్లాడారు. అది చూసిన నాగార్జున గారు ఆ స్టూడెంట్ ని కొట్టేశారు. అక్కడితో గొడవ ఆగిపోలేదు. షూటింగ్ అయ్యాక రాత్రి ఫిలిం యూనిట్ అంతా హోటల్ కి వెళ్ళిపోతే ఆ హోటల్ కి ఒక 200 to 300 మంది స్టూడెంట్స్ వచ్చేసారు. అది చూసి ఫిలిం యూనిట్ అంతా చాలా టెన్షన్ పడిపోయారు, ఒక్క నాగార్జున గారు తప్ప. ఆయన మాత్రం చాలా కామ్గా వాళ్ళందరికీ ఎదురుగా నుంచొని ఉన్నారంట. పోలీసులందరూ వచ్చారు, చిన్న గోల కూడా ఉంది. ఆర్జీవి గారు నాగార్జున గారి కళ్ళల్లో చిన్న భయం కూడా చూడలేదంట. అప్పుడు అర్థమైందంట ఆర్జీవి గారికి, హీరో అనేవాడు తనకి రైట్ అనిపించింది చేసి దానికోసం ఎంత రిస్కీ పనైనా చేయడానికి ధైర్యంగా ఉన్నవాడే నిజమైన హీరో అని చెప్పి. ఆ రోజు నాగార్జున గారి లాగా ఇది వీళ్ళ రియల్ లైఫ్ హీరోయిక్ మూమెంట్స్. ఫిలిం పర్సనాలిటీస్ కాబట్టి మనం అందరం వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక సిచ్యువేషన్ ఉండే ఉంటుంది. ఆ సిచ్యువేషన్ లో మీకు మీ డాడీయో, మీ మదరో, మీ ఫ్రెండో, లేకపోతే మీరే మీకు హీరోగా కనిపించి ఉండొచ్చు. సో ఇలాంటి ఇన్సిడెంట్ మీ లైఫ్లో ఏదైనా ఉంటే మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఎందుకంటే హీరోలు సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్లో ఇంకా ఎక్కువ ఉంటారని అందరికి అర్థం అవ్వాలి కదా బాబాయ్. రేపు పొద్దున ఏదో ఒక సిచ్యువేషన్లో మీరే హీరోగా నిలవాలి కదా. అదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చి ఇంకొన్ని హీరోయిక్ స్టోరీస్తో పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. వీఆర్ రెడీ ఫర్ దట్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద రివ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ ద రివ్యూ.